హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్న తిరుమలకి వెళ్ళి వచ్చానండి. సో మా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీ అయిపోయాను. దట్టు నిన్న నా కూతురు బర్త్డే అనమాట. ఆ బర్త్డేకి ఆమె తిరుమలకి వెళ్దాం మమ్మీ అని చెప్పేసి అంటే సో తిరుమలకి వెళ్ళడం జరిగిందనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నా బిడ్డ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ తర్వాత అక్కడ వెంగమాంబ అన్నసత్రంలో అన్నపానీదులు చాలా ప్రసాదాలు చాలా బాగున్నాయండి. మా పాప తిని మమ్మీ ఇక్కడ బాగుంది మమ్మీ అని చెప్పేసి అనింది. నేను మొన్న మా అత్త మా మామయ్య వెళ్ళాం కదా, సో మా పిల్లలు రాలేదు. సో నిన్న మా చిట్టి తల్లి మా చిన్నోడు నేను మా వారు వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. కొండ మీద కూడా చాలా నీట్గా ఉందండి. ఎస్పెషల్లీ ఇంకొక విషయం చెప్పాలంటే లడ్డు, తిరుమల లడ్డు ప్రసాదం అయితే అస్సలు ఎంత టేస్ట్గా ఎంత బాగుందో. నేను గతం 5 ఏళ్లలో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాను. తిరుమల లడ్డు అంత వరస్ట్గా ఉండే, కానీ ఇప్పుడు చాలా బాగుంది. అప్పుడు దాంట్లో ఏం చేశారు ఏంటి అనేది ఆ విషయం పక్కన పెడితే అది జగమెరిగిన సత్యం అందరికీ తెలుసు. సో మనం ఎస్పెషల్లీ ఇప్పుడు చెప్పనవసరం లేదు. సో ఇప్పుడైతే తిరుమల లడ్డు అయితే చాలా బాగుందండి. శ్రీవారి లడ్డు సూపర్ అంటే సూపర్ అసలు. ఇంకొక విషయం ఏంటంటే మన టిటి చైర్మన్ బిఆర్ నాయుడు గారు మంచి మనసుతో ఎక్కడైతే అలిపిరిమెట్ల నుంచి వెళ్ళే భక్తులకి వాళ్ళకి ఏదైనా హృదయ సంబంధిత జబ్బులు ఏదైనా టక్కన వచ్చిందంటే అప్పటికప్పటికి ఉపశమనం కోసం అక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారంటండి. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఇలాంటి మంచి పనులు బిఆర్ నాయుడు సార్ మీరు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి మీకు పుష్కలంగా నిండు ఆరోగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశయ్య. థ్యాంక్ యూ సో మచ్.